మంచిర్యాల జిల్లా కేంద్రంలో డిప్యూటీ సీఎం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేయవద్దని, పార్టీని కష్టకాలంలో కాపాడిన వారికి అవకాశాలు కల్పించాలని, నాకు అన్యాయం జరిగినా భరిస్తాను కానీ కార్యకర్తలకు న్యాయం జరగాలని ప్రేమ్ సాగర్ రావు కోరారు. కనీసం ఖర్గే సభకు, డిప్యూటీ సీఎం సభకు హాజరు కాని వారు, అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు ఈ రోజు మంత్రి పదవి అడుగుతున్నారని ప్రేమ్ సాగర్ రావు ఎద్దేవా చేశారు. నా గొంతు కోస్తే నా వాళ్ళందరూ గొంతు కోసినట్టే అని ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. నాకు అన్యాయం జరుగుతుందని భరిస్తా, కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు. ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ. రాష్ట్రంలో ఉద్యమాలు 170 లక్షల ఉద్యమం, కానీ ఉద్యమాలకు ఇది పూరిటి గడ్డ. ఈ గడ్డ నుంచి ఉద్యమాలు చేసినాయి కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగి వచ్చి పార్టీలో ఉండి 7 రోజులు బెల్లబెల్లి పాదయాత్ర చేస్తే కనీసం 7 నిమిషాలు రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు రాలేదు. కనీసం మంత్రి వచ్చి సగదేవారు వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతుండ్రు. వాళ్ళు ఒక కుటుంబాల 3 అయిపోయినాయి. ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వారికి తక్కువ చేసి అమలైంది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అని తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసులు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా. నా గొంతుకు వస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన దానికి ఏమన్నా ఇద్దరు సీతారావు గారు మాట్లాడు. మీ అభిమాన నాయకుడు, మీ ప్రాంత శాసన సభ్యులు, గౌరవ సహచరులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో ఈ రోజు జరుగుతా ఉన్న జై బాబు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగస్వాములైతా ఉన్న మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరిమణి సురేఖ గారికి,